విజయసాయిరెడ్డి గారు మరో కొత్త అంశాన్ని ప్రస్తావించాడు. మీకు అందరికీ కూడా తెలిసిందే, ఆయన వైసీపీలో కీలకంగా పనిచేశాడు. 2024 ఎన్నికల తర్వాత, అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని వీడాడు. దానికి రీజన్ జగన్ కోటరీ కారణంగా పార్టీ వీడుతున్నట్లు ఆయన స్పష్టం చేయడం. ఆ తర్వాత కాకినాడ పోర్టు లిక్కర్ కేసులలో సాయిరెడ్డి వెల్లడించినటువంటి అంశాలు ఏ విధంగా సంచలనంగా మారాయో మనకందరికీ కూడా తెలిసిందే. ఆయన అప్రూవర్గా మారడం, తర్వాత జగన్ కోటరీ గురించి, పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి స్నేహం గురించి ఆయన ప్రస్తావించడం, తాను కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదు అనేసి చెప్పడం, రాజకీయంగా తన భవిష్యత్తుపైనే ఆయన చేసినటువంటి విశ్లేషణ ఒక కొత్త చర్చకు కారణమైంది. సాయిరెడ్డి గారు గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ మతం ప్రస్తావన చేస్తూ ట్వీట్ చేశారు. ఇదే అంశం మీద ప్రభుత్వం ముందు ఒక డిమాండ్ కూడా ఉంచాడు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది ఆయనకు ఈ థాట్ అనేది అర్థం కావడం. అదేవిధంగా ఆయన చేసినటువంటి ట్వీట్లో హిందూ మతంపై కుట్రలు సహించేది లేదు, డబ్బు ఆశ చూపి మతం మార్చాలని ప్రయత్నిస్తే మాత్రం అటువంటి వారికి తగిన రీతిలో బుద్ధి చెప్పి గుణపాఠం నేర్పిద్దాం అని చెప్పేసి ఆయన ట్వీట్లో పేర్కొనడం జరిగింది. గత 2 దశాబ్దాలుగా జరిగినటువంటి మత మార్పుల మీద కమిటీ వేసి విచారణ జరపాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని, అంటే కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాడు. దేశం కోసం, ధర్మం కోసం హిందువుల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలు ఒకటవ్వాలని చెప్పేసి ఆయన పిలుపునిచ్చాడు. అదే భారతదేశానికి రక్ష, శ్రీరామ రక్ష అని చెప్పేసి ఆయన చెబుతూ ట్వీట్ని అక్కడికి కంప్లీట్ చేశారు. దీంతోనే ఇప్పుడు సాయిరెడ్డి గారు ఇప్పుడు హిందూ మతంపై కుట్రలు చేస్తే సహించేది లేదంటూ ఆయన వ్యాఖ్యానించడం వెనుక ఒక పెద్ద చర్చ కూడా నడుస్తుంది. దీని వెనుక కారణాలు ఏంటి అంటే, జాతీయ పార్టీలో చేరే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారనే విశ్లేషణ కూడా నడుస్తుంది. ఇప్పుడు ఆయనకి ఎప్పటి నుంచో ఆ పార్టీ వైపు వెళ్ళాలి, ఆ పార్టీలో ఉండాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో ఆయనకి కోరిక, మీకు అందరికి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు సాయిరెడ్డి గారి భవిష్యత్తు, ఆయన అడుగులు ఏమిటన్నది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. మ్యాక్సిమం ఆయన అడుగులు అటువైపే వెళ్తాయి. ఎందుకంటే కేంద్రంలో ఆ నేషనల్ పార్టీతో ఆయనకు ఉన్నటువంటి సత్సంబాలు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, కేంద్రంలో ఆ పార్టీతో సత్సంబాలు కూడా ఎవరి వల్ల ఏర్పడ్డాయి? జగన్మోహన్ రెడ్డి గారి వల్లే కదా. దాన్ని కూడా ఈయన మర్చిపోతున్నాడు. ఢిల్లీలో ఆ స్థాయిలో ఉండి, ఆ స్థాయిలో వ్యక్తుల్ని ఈయన కలిసి కొన్ని సత్సంబాలు ఏర్పరచుకున్నాడంటే దానికి కారణం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి పదవుల కారణంగా, ఆయన ఇచ్చేటువంటి వెసులుబాటు కారణంగా ఇప్పుడు ఆయన అలా సత్సంబాలు ఏర్పరచుకొని ఇప్పుడు ఆ పార్టీలో చేరే విధంగా అడుగులు కూడా ముందుకు వేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. మరి ముందు తెలుస్తుంది ఆయన రాజకీయ జీవితం. ఎందుకంటే ఆయన వ్యవసాయం చేసుకుంటానేసే మాట్లాడాడు, మళ్ళీ పొలిటికల్గా ట్వీట్లు చేస్తున్నాడు, మళ్ళీ మతాల పరంగా ట్వీట్లు చేస్తున్నాడు, కులాల పరంగా ట్వీట్లు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నా మిత్రుడు అంటాడు, ఇంకొకటి అంటాడు. మొన్నటికి మొన్న ఆయన తెలుగుదేశం పార్టీ నాయకుడు జీవీ రెడ్డి ఆయన ఏదో ఆఫీస్ ఓపెన్ చేస్తే అక్కడికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులను కలిశాడు. అక్కడ మరి ఎల్లో మీడియా అధినేతను కూడా కలిసినట్టుగా ఉంది. మరి ఆయన ఏందో, ఆయన రాజకీయం ఏందో, ఆయన పొలిటికల్ జర్నీ ఏందో అది దేవుడికే తెలియాలి.